యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు క్రమము తప్పకుండా లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అలా ప్రతిరోజు మనం చేసినట్లయితే దేవుని కాపుదల, ఆయన కృప ఎప్పుడు మనకు తోడై ఉంటూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? క్రియలు లేకుండా విశ్వాసము నాకు ఉంది అని చాలామంది అంటారు. నేను ప్రభువును నమ్ముతున్నాను, నేను ప్రభు యొక్క మాట ప్రకారము నేను నమ్మొచ్చు, ఆయన మాటను వింటూ ఉన్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు క్రియలు లేనప్పుడు నీ విశ్వాసము వ్యర్థం అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం అంటున్నాడు. నీలో ఒక క్రియలు కలిగి లేకుండా నువ్వు ఎంతగా యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్ముతున్నావు, కానీ నీ ప్రవర్తన, నీ క్రియలు సరి చేసుకున్నప్పుడు అవన్నీ కూడా నువ్వు నమ్మినా కూడా అది వ్యర్థముగానే ఉంటూ ఉంటుంది. చూడండి, యేసు ప్రభు నమ్మానంటారు, మందిరానికి వెళ్తున్నాము, కానీ క్రియలు, ప్రవర్తన, పాపముని విడవక మనలో ఉన్న బలహీనతలు, స్వార్థము, అసూయ, కపటము, ఇవన్నీ కూడా ఒక పాపపోయిన చెడు క్రియల్ని విడిచిపెట్టకుండా ఆ క్రియలను కలిగి ఉంటూ ఉంటారు. చెడు క్రియలు, మంచి క్రియలు ఉంటాయి. నువ్వు చెడు క్రియలను విడిచిపెట్టి మంచి క్రియలను ధరించుకోవాలి. ఆ మంచి క్రియలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, ఇతరులు ప్రేమించడము, అనేకమైన విషయాలలో మనం అనేకులకు సహాయం చేసే ప్రతి విషయము, ఒక మంచి స్వభావం, క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడే, అవి నీకు క్రియలుగా నిలిచి ఉన్నప్పుడే నీ యొక్క విశ్వాసము, నీ యొక్క విశ్వాసాన్ని కలిగి నువ్వు ఆ క్రియలు కలిగి ఉన్నప్పుడే నీవు ఒక దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ఆ పరలోకానికి ఒక వారసులుగా ఉంటావు. అంతేకాని నాకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు లేవు అనుకుంటే క్రియలు లేనప్పుడు అన్నీ వ్యర్థమే. కాబట్టి నీవు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడమే దేవునికి ఇష్టం. ఆ యొక్క స్వభావంలోనికి నువ్వు మార్చబడినప్పుడు క్రీస్తు నిన్ను చూసి సంతోషపడతాడు. అవి నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను చూసి సంతోషించి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి క్రియలను కలిగిన వారిగా నిలిచి ఉంటే ఖచ్చితంగా మనము పరిపూర్ణులుగా ఉంటాము, దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఈరోజు ఎంతమంది బిడ్డలు నాయన ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు ప్రభా, వారందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. మీ అభిషేకము చేత నింపండి నాయన. ఒక్కొక్కరు ఏమి అడుగుచున్నారో ప్రభా, అడుగుచున్న ప్రతి వేకమైన కార్యములు రికోస్తి కమాందర మీరు జరిగించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రంలయ్యా. వారి యొక్క ప్రతి రికవరీ మై కెల్బి క్రిస్టెల్బి కాఫావరీమా, ఏ బిడ్డలు అనారోగ్యము చేత బాధపడుతున్నారో ప్రభా, వారిని ఇప్పుడే మీరు తాకమని అడుగుచున్నాను తండ్రి. ఏ బిడ్డలు ఆర్థికమైన సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా, అటు ఆర్థిక సమస్యల నుండి విడిపించి సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రంలో. ఏ బిడ్డలు ఏమి అడుగుచున్నారో నాయన, అట్టి కృపవేకమైన ఆశీర్వాదములు బిడ్డలకు దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.